అన్ని విధాల అండగా ఉంటామంటున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ముందుగా నర్సరావుపేట స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లా మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నేత మరందరూ కూడా ఎంతో ప్రేమించే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తానని చేసి శపథం చేయడం జరిగింది. ఆ రోజు 6 నెలల క్రితం శపథం చేసిన తర్వాత ఈ గ్రామానికి ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని చూడటానికి రావడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా హాజరైన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా శిరస్సు వంచి ప్రమాణం చేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి నెల ఒక జిల్లా పర్యటన పెట్టుకోవడం జరిగింది. మరి ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి అమలు చేయడానికి మన ప్రీతమ నేత ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి రావడం జరిగింది. ఈ విధంగా ప్రజల్లోకి రావడం వల్ల ప్రభుత్వ అధికారులు యంత్రాంగం మొత్తం కూడా ప్రజల వద్దకు చేరుకొని వారికి ఏం కావాలో అవసరాలు అక్కడే తీర్చడానికి మేము రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించిన మన ప్రీతమ నేత, ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రజల మధ్యలోకి రావడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ విధంగా రావడం వల్ల ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు, మరి మంత్రులు ప్రజల్లోకి వెళ్తున్నారు, యంత్రాంగం ముందుకు వెళ్తుంది. ఈ విధంగా మీకు ఏ అవసరాలు ఉన్నా కానీ ఇవాళ ఎల్లమంద గ్రామం రావడం జరిగింది. ఎల్లమంద గ్రామం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ఇవాళ ఎల్లమంద గ్రామం పర్యటన అయిన తర్వాత త్రికోటేశ్వర టెంపుల్కి వెళ్ళడం జరుగుద్ది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మనల్ని కళ్ళగంటున్న రోపే అనే కార్యక్రమాన్ని రోపే మనకి హామీ ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి, గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి, త్రాగునీరు, అదేవిధంగా 1,00,000 లీటర్ల ట్యాంక్ కట్టుకోవడానికి, అదేవిధంగా ఎల్లమంద గ్రామం నడిబోర్డులో ఉన్న వాగును కూడా సుందరీకరణ చేయడానికి కూడా టూరిజం స్పాట్గా ఎల్లమంద గ్రామం ఒకటి, అదేవిధంగా త్రికోటేశ్వర టెంపుల్, ఇవన్నీ కూడా దగ్గరుండి ఏర్పాటు చేయడానికి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పట్టుదల గల పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి మనమందరం కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ మనమందరం కూడా ఈ విధంగా కూర్చోవడానికి కారణం మా అక్క చెల్లెళ్ళు, మహిళలు. ఇవాళ విజయానికి కారణం ఎవరైనా ఉన్నారంటే ముందున్న మహిళలు మీరే. మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఆడబిడ్డల అక్క చెల్లెళ్ళ ఆశీస్సులతోటి మన ప్రభుత్వం ఏర్పడింది. అందుకని సదా మీ అందరు కూడా కృతజ్ఞత ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇదంతా కూడా మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి మాటగా మీ అందరికి కూడా మన్నవి చేస్తూ, మరి కార్యక్రమానికి వచ్చేసిన మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు, అదేవిధంగా మరి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు కానీ, చీఫ్ విప్ గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా గ్రామ నాయకులందరూ కూడా మరొకసారి శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలందరూ కూడా మన పార్టీకి అండగా ఉన్నారు, అందరిని కూడా గౌరవంగా చూసే బాధ్యత ఉమ్మడి ప్రభుత్వం, ఉమ్మడి ప్రణాళిక ద్వారా తీసుకుంటామని చెప్పి ఈ వేదిక మీద మనవి చేస్తూ, కార్యక్రమానికి వచ్చేసిన ముందు వరుసలో ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడా శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా మీ కష్టం, మీకు జరిగిన నష్టం ఇవాళ మన ప్రభుత్వం ఏర్పడటానికి కారణం కాబట్టి ఈ విజయం మొత్తం కూడా మా అక్క చెల్లెలది అని చెప్పి ఇవాళ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ధన్యవాదాలండి. తర్వాత పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నర్సరావుపేట, మన ఎల్లమంద గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి, వేదిక పైన ఉన్న గ్రామస్తులందరికీ, వేదిక ముందున్న ఎల్లమంద గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
మామూలుగా అయితే ఏదో ఆఫీసర్స్తో నడిపించవలసిన కార్యక్రమం అలా కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను ఒక క్యాంపెయిన్ మోడ్లో నేను ప్రతి 1వ తారీఖున వచ్చి ఏదో ఒక గ్రామానికి ఏదో ఒక నియోజకవర్గానికి వచ్చి ఈ విధంగా చెయ్యాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ కల్లా ఆనందం చూడాలి అని చెప్పి ఈ కార్యక్రమం ఇలా చేయటం అనేది ఎంతో ఆనందించాల్సిన విషయం. దానికి మీ తరపున నా తరపున అందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 6 నెలలు అవుతా ఉంది మన ప్రభుత్వం వచ్చి. 92% పైగా పోటీ చేసిన సీట్లన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం విజయం సాధించడం జరిగింది. అద్భుతమైన విజయం, ఎక్కడ కని విని ఎరుగని విజయం. ఈ 6 నెలల్లో కూడా మీ అందరూ చూస్తూనే ఉన్నారు. సరే, అందరికీ కనిపించేది విజయం కనిపిస్తూ ఉంది, కానీ ఆ విజయంతో పాటు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన 6 నెలల నుంచి కూడా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి గారు ఎలా పరిష్కరించాలి, వాటిని ఎలా ఎదుర్కొనాలి అని చెప్పి ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. మాకు ఆయన అవకాశం కల్పించడం జరిగింది. ఢిల్లీ వచ్చినప్పుడు మంత్రుల దగ్గరికి ఆయనతో పాటు తీసుకెళ్లే అవకాశం వచ్చింది. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మేము చూస్తూ ఉన్నాం. మేము ముఖ్యమంత్రి గారు వచ్చి 2ో 3ఓ ఆ మంత్రిని అడగటం, అటువైపు నుంచి కేంద్ర మంత్రి వైపు నుంచి ఒక 5ఓ 6ఓ కంప్లైంట్లు వెనక్కి ఇవ్వటం, ఇదిగోండి మీ రాష్ట్రంలో ఇది సరిదిద్దండి, ఇది సరిదిద్దండి. మామూలుగా అయితే దాన్ని వేరేగా తీసుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు వీటన్నిటిని కూడా సరిదిద్దుదాం, వీటన్నిటిని కూడా మళ్ళీ ప్రారంభిద్దాం అని చెప్పి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపుగా 93 స్కీమ్స్ నడుపుతూ ఉంటే అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి 6 నెలల క్రితం. కానీ 6 నెలల్లో ముఖ్యమంత్రి గారు దాదాపుగా 72 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త స్కీమ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. మిగతావి కూడా వచ్చే కొన్ని నెలల్లో ప్రారంభించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, అందరికీ ఎంతో ఉత్సాహం ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని. ముఖ్యమంత్రి గారు కూడా అటే పయనిస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం కూడా అటే పయనిస్తూ ఉంది. కానీ ఒకటే చెప్పేది, కొద్దిగా అందరం కూడా సమన్వయం పాటించి కొద్దిగా సమయం ఇద్దాం, తప్పకుండా మనం అనుకున్నదాన్ని కూడా సాధించే కార్యక్రమం చేస్తాం. అయితే ఈ వేదికపై నుంచి ముఖ్యంగా మొట్టమొదటిసారి పల్నాడు రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు. పల్నాడుకి సంబంధించి మనకు ఉండే సమస్యలు, ఒకటి త్రాగునీరు సమస్య, ఒకటి సాగునీరు సమస్య, మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది ఇదివరకే. మళ్ళీ ఒకసారి ఈ సభాముఖంగా కూడా అడుగుతా ఉన్నాం. మనం ఏదైతే వరికిపుడిసెల ప్రాజెక్ట్ ఉందో మాచర్లకు సంబంధించి దాన్ని పూర్తి చేయాలి అని చెప్పి, మనకి జలాలు సాగుకి ఇస్తే కనుక మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి. అలాగే నిన్నే మీరు అందరూ చూశారు, ఏదైతే గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణానదిలో కృష్ణా పెన్నా కలయికని నిన్నే ఆయన ప్రారంభించడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు. అది కూడా తొందరలోనే ముందుకు వెళ్తుందని చెప్పి గట్టిగా ఆశిద్దాం. వీటితో పాటుగా తాగుకి సంబంధించి వాటర్ గ్రిడ్ ఇప్పటికే దానికి సంబంధించిన టెండర్స్ అన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, 50% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాన్ని కూడా తొందరగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మీ తరపు నుంచి ముఖ్యమంత్రి గారిని అర్థిస్తూ ఉన్నాను. వీటన్నిటితో పాటుగా ఏదైతే మనకు సంబంధించి రైతులకు సంబంధించి మరీ ముఖ్యంగా ప్రతిసారి జనవరి ఫిబ్రవరికి వచ్చినప్పుడు రైతులు అడుగుతూ ఉన్నారు, సార్ తైవాన్ స్ప్రేయర్లు కావాలి, పట్టాలు కావాలి, వీటన్నిటిని కూడా కొద్దిగా సబ్సిడీలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా రావట్లేదు, దాన్ని మళ్ళీ పునఃప్రారంభించని చెప్పి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. కొద్దిగా ఏదైతే సబ్సిడీలో ట్రాక్టర్లు కానీ తైవాన్ స్ప్రేయర్లు కానీ ఇవి కూడా ఇస్తే ఇక్కడ ఉన్న ఎక్కువ మంది రైతులే కాబట్టి వారికి ఉపయోగం చెందుతుంది. అలాగే ఇక్కడ ఉపాధి కల్పించేదానికి ఒక లెదర్ పార్క్ అన్ని జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్లు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. అలానే మా పల్నాడుకి సంబంధించి ఒక లెదర్ పార్క్ మీరు శాంక్షన్ చేస్తే కనుక తప్పకుండా ఇక్కడ ఉపాధి వస్తుంది. చివరిగా మెడికల్ కాలేజ్ ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, చివరిలో ఉంది కొద్దిగా పల్నాడుకి సంబంధించి. దాన్ని కొద్దిగా 200 కోట్లు 250 కోట్లు ఇస్తే పూర్తవుతుంది, ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అది కూడా చేయాలి అని ముఖ్యమంత్రి గారిని అడుగుతూ, నాకు తెలుసు ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలోనే, అయినా కూడా పల్నాడుకి ప్రత్యేకంగా మీరు దృష్టి సారించి మీరు చేయాలని చెప్పి
పల్నాడు ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి. సమగ్ర పరిపాలనలో సరికొత్త మార్పులతో నెంబర్ 1 రాజధానిగా అమరావతిని నిర్మిస్తూ రైతుల సంక్షేమమే ప్రధానంగా విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించాలనే దృక్పథంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎన్నో చేపడుతూ దూరదృష్టి వ్యూహాత్మక నాయకత్వంతో ఉన్న ధీశాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడే మనం చూసాం, అర్హులైనటువంటి పెన్షన్ లబ్ధిదారుల వారి ఇంటికి నేరుగా వెళ్ళి అందజేసి వారి యొక్క పిల్లల భవిష్యత్ కోసం మరి ఎలా పాటుపడతానని హామీ ఇచ్చారో మనమంతా చూసాం. ఇప్పుడు లబ్ధిదారులతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని వారిని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నలుగురిని మాట్లాడిచ్చామ్మా, ఒక్కొక్కరిని మాట్లాడి. ముందుగా శ్రీకాకుళం సామ్రాజ్యం. ముఖ్యమైన మంత్రి గారికి నా నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. నాకు 33 సంవత్సరాలు నా భర్త గారు చనిపోయి 3 పిల్లలతోటి చాలా ఇబ్బంది పడి నా భర్త గారు చనిపోయాక 3 పిల్లల్లో కూడా 2 పిల్లలు చనిపోయాక చిన్న పాపకి ఒక బాబు పుడితే 2వ సంవత్సరం రోజే ఆ బాబు ఆ తల్లి తండ్రి ఇద్దరూ చనిపోయాక నేను ఆ పిల్లల్ని చాక్కుంటా ఉండి 10వ తరగతి దాకా అనాథ హాస్టల్లో చాక్కొని నేను ఆ పిల్లోడిని పెద్ద చేసి ఇప్పుడు పురోహితంగా చేర్చుకున్నాను. ఆ పిల్లోడికి ఏమీ లేదు, పిల్లోడిది కొంచెం మీరు సహాయం చేయాలి సార్. ఉన్నాడమ్మా మీ మనోడు రామకృష్ణ? ఇక్కడే ఉన్నాడు సార్. రామకృష్ణ ఉన్నావా? రామకృష్ణ లేడా? కనపడలా. ఉన్నాడా? ఉదయం ఊర్లో ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు సార్. ఇక్కడ వచ్చాడో రాలేదో సార్. మేము వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు. మేము వచ్చి ఛాన్స్ అవుతుంది. నేను మాట్లాడతాను తర్వాత మన ఇంకొండలోని తర్వాత షేక్ రేణుక గారు మాట్లాడమ్మా. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు షేక్ రేణుక. నా భర్త పేరు షేక్ మాగు సువాని. మా భర్త 2015లో చనిపోయాడు. నాకు 2 పిల్లలిద్దరిలో నేను పని చేసుకుంటా. నా కొడుకుని 10 చదివించి నాతో పాటు పనికి తీసుకెళ్తున్నాను. నా కూతుర్ని చదివించుకుంటున్నాను. కానీ నాలా కష్టపడకూడదని, నాలా చిన్న వయసులోనే పెళ్లి చేయకూడదని నా కూతుర్ని చదివించుకోవాలనుకుంటున్నాను. అది తర్వాత చారమ్మ గారు. గౌరీలైన ముఖ్యమంత్రి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన సభ్యులకి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు తలారి శారమ్మ. మాది నసరాపేట మండలం ఎలమందల గ్రామం. నాకు 2 పిల్లలు. మా 2 పిల్లల పేరు తలారి రాము, కృష్ణవేణి. మా పిల్లోడు 10వ తరగతి కాడి నుంచి పాస్ అయ్యి పిల్లోడు చదువు మానిపించుకున్నాక ఎందుకంటే నా భర్త ఆరోగ్య ఇబ్బందితో కరోనాలో చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోయినప్పుడు నేను ఇంట్లో ఇబ్బంది పడుతుంటే నా పిల్లోడు నేను కూలి పనికి వెళ్ళి మేమిద్దరం కోసం మా పిల్లని పోషించుకోవడానికి కోసం చదివించుకోవడానికి మేమిద్దరం కష్టపడి అమ్మని ఇప్పుడు కోటికి చదివించుకుంటున్నాం. కానీ ఇప్పుడు అన్న వచ్చినాక మాకు 4000 రూపాయలు పెన్షను ఇవ్వబట్టి మా పిల్లని మేము చదివించుకోవడానికి నాకు ఎంత ఆధారంగా ఉంది. ఇప్పుడు అది కూడా కాకుండా ముఖ్యంగా ఇవాళ అన్న నా ఇంటికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో గర్వపడుతున్నాను నేనైతే మాత్రం. మా ఇంటికి రావడానికి మా పిల్లలు కూడా అసలు నమ్మలేదు ఇప్పుడు ఓటికి కూడా, ఈ రోజుకి కూడా. కానీ అన్న మా ఇంటికి వచ్చాడంటే మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అది మాకు ఎంతో ధన్యతకరం కాబట్టి మేము
అన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏడుకొండల గారు నారా చంద్రబాబు నాయుడికి నమస్కారం. నా పేరు ఏడుకొండలు. మాట్లాడండి. వినపడస్తా ఉంది, మాట్లాడండి. నువ్వు చెప్పాలనుకుని చెప్పు. ఏడుకొండలు వాళ్ళ ఇంట్లో కాఫీ కూడా తాగా. నేను పెట్టిన కాఫీ ఆయన కూడా తాగాడు. ఓకే, ఏమైనా చెప్పాలంటే చెప్పు, లేదంటే నేను మాట్లాడతాను. అంతేనా? ఓకే, కూర్చో. పెట్టుకోండి. ధన్యవాదాలండి. పరిపాలన, ప్రజా సంక్షేమంలో ఎన్నో ఆవిష్కరణాత్మకమైనటువంటి మార్పులు చేస్తూ అభివృద్ధి చెందాలి అంటే అధునాతన టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి అంటూ రాష్ట్రాన్ని కూడా అధునాతన టెక్నాలజీతో ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047 లక్ష్యంగా దూసుకు వెళ్తున్న విజనరీ లీడర్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు ప్రజావేదిక పెద్దల సేవలో పేదల సేవలో కార్యక్రమానికి ఉండమ్మా. కడియాల వెంకటేశ్వరరావు ఎట్రండి, మాట్లాడు. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన ఊరికి రావటం అనేది మన అదృష్టం. మనకి ఆయన రావటమే ఒక వరం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన గ్రామ ప్రజలందరికీ నా నమస్సమాంజలు. ఈరోజు బ్రీఫ్గా ఈ గ్రామం 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి, నసరాబాద్ నియోజకవర్గానికి కంచుకోట అని చెప్పడానికి గర్వంగా ఉంది సార్. 83 నుంచి ఎప్పుడు కూడా 2004 వరకు 100% ఓట్స్ టీడీపీకి పడ్డ గ్రామం సార్ ఇది. ఆ తర్వాత కూడా 70-80% ఎప్పుడు కూడా 1700-2000 మెజారిటీ వస్తున్న గ్రామం సార్. ఈ గ్రామానికి కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరగటం కూడా జరిగింది. అలాగే లాస్ట్ 5 years ఈ గ్రామాన్ని అణిగి పెట్టి తొక్కి పెట్టి ఈ గ్రామానికి పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ లేకుండా చేసి ఈ గ్రామానికి ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకుండా చేసిన ఘనత వైసీపీది. అందుకు ప్రతిఫలంగా ఈరోజు మన గ్రామ అభివృద్ధికి ఏం కావాలని మన నాయకుడు దేవుడు మన ముందు ఉండి నుంచున్నారు. తనకి మా ప్రజలందరి తరపున విన్నపం సార్, ఈ గ్రామానికి రోడ్లు 80% అయినాయి, 20% కూడా పూర్తి చేయాలనేది ఒక కోరిక సార్. ఈ గ్రామానికి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మంచినీటి చెరువు, ట్యాంకు సప్లై ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 2 గ్రామాలకు కలిపి, చిన్నతొరుగుపాలెం, ఎల్లమంద గ్రామానికి కలిపి. ఈ 2 గ్రామాలకి నీళ్లు చాలట్లేదు సార్. దాన్ని 1,00,000 లీటర్స్ దాంతో ఒక చెరువు, ఒక OHSR ఏర్పాటు చేయాల్సిందిగా మా విన్నపం సార్. అలాగే SC, ST, BC మైనారిటీలు ఉన్న ఈ గ్రామంలో వాళ్ళకి కొద్దిమందికి పట్టాలు, కొద్దిమందికి ఇళ్ళు లేవు, అవి శాంక్షన్ చేయించుకోవాల్సిందిగా మా కోరిక సార్. అలాగే మీరు ఈ టెంపుల్ పక్కన ఒక అసంతృప్తిగా మిగిలిన కళ్యాణ మండపం చూశారు సార్. దీనికి గ్రామ ప్రజలందరూ యథోధికంగా కొంత తోడ్పాటు అందించారు. మేము మా కుటుంబం తరపున కూడా మేము చాలా వరకు ఖర్చు పెట్టి ఉన్నాము. అది అసంతృప్తిగా ఉంది. దానికి మీరు ఎంపీ ద్వారా కానీ ఏదన్నా కానీ మీరు ఫండ్స్ ఇప్పించవలసిందిగా, దాన్ని పూర్తి చేసే బాధ్యత మీకు చేయవలసిందిగా కోరుచున్నాం సార్. అలాగే ఈ గ్రామము కోటప్పకొండ మధ్యలో ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేస్తే అది ఈ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు, గ్రామ ప్రజలకు, చదువుకున్న విద్యార్థులకు అందరికీ తోడ్పాటు అందిస్తుందని విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ మరొక్కసారి నా నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.
ధన్యవాదాలండి. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం. నమస్కారం. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ఎలమంద గ్రామానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం, మీ అభిమానం చూస్తే నేను ఎంత ఎక్కువ పనులు చేసినా అవి తక్కువే అవుతాయి, అంత అభిమానం చూపించారు. గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు. నేనైతే ఒకప్పుడు మీరు చూసుంటారు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు. ఈ చుట్టుపక్కల మా తమ్ముడు చెప్తే చెట్లు కొట్టేసేవాళ్ళు. చెట్లు పెట్టాలి, ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శ నేత వస్తే, అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్ళు. హెలికాప్టర్లో పోయినా కూడా చెట్లు నరికేసేవాళ్ళు. ఏం చేస్తాయో నాకు తెలియదు అప్పట్లో. ఇంకో పక్కన ఎక్కడెక్కడి నుంచో మనుషులు తోలుకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్ళు. పారిపోతామంటే కందకాలు దివేవాళ్ళు చుట్టూరు పారిపోకుండా. ఇలాంటి చాలా వింతలు, విచిత్రాలు చాలా చూసాం. ఈరోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను. మీ కష్టాల్లో, బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను. మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు. నవ్వితే కూడా ఆ రోజు ఉండేవాడు, మీ మీద కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి, బయట పోవడానికి కూడా విధి లేని పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా సమాజంలో అన్ని, నా దగ్గర డేటా అంతా ఉంది, మీకేం అనుమానం అవసరం లేదు. ఇప్పుడు మనకు ఆధార్ వచ్చింది, ఎవరెవరని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మాకు కంట్రోల్ రూమ్కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు, ఎక్కడ పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది. ఒకవేళ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే అక్కడి నుంచి మళ్ళా మెమో పంపిస్తా ఇమ్మీడియట్గా 1 నిమిషంలోనే. అలాంటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. రేపటి నుంచి ఇప్పుడు అవన్నీ అనుసంధానం చేస్తాం. ఆ ఫోన్లోనే GPS ఉంటుంది. మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవరు రికమెండేషన్ లేకుండా డ్రోన్ పంపించి మీ ఇంటి దగ్గరనే, మీ ఇంటి పైనే డ్రోను దిగే పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు న్యాయం చేయాలి, పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలని ఏకైక లక్ష్యంతో నేను ఆలోచిస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను పోయింది తలారి సారమ్మ. ఆవిడ 2020-21లో ఏదైతే కరోనా వచ్చిందో ఆ కరోనాలో వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. చాలా బాధేస్తుంది. కానీ 2 పిల్లలు, ఒకరు రాము అని 18 సంవత్సరాలు, 10వ తరగతి పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత తల్లిని చూసి
నేను అండగా ఉండాలి, లేకపోతే ఒకటే పని చేయలేదనే ఉద్దేశంతో ఆయన నిలిచిపోయి కూతురు కృష్ణవేణి 16 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతా ఉంది. ఇద్దరూ కలిసి ఆ అబ్బాయిని చదివించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ ఇంటికి పోవడం, ఒక ఎస్సీ కులం మాదిగ కులం వాళ్ళ ఇంటికి పోయి నేను కాసేపు స్పెండ్ చేసిన తర్వాత నాకు అవగాహన వచ్చింది. ఆ ఇంటికి డబ్బులు ఇచ్చాం, శాంక్షన్ చేశాం, అందులో కూడా బకాయిలు పెట్టారు. 5 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం ఈ ఊర్లో కూడా దగ్గర ఎన్ని లక్షలు, 25 లక్షల రూపాయలు దగ్గర బిల్లు ఇవ్వకుండా బకాయిలు పెడితే ఆవిడ అప్పుల పాలైపోయి ఒక 38,000 నుంచి 40,000 రూపాయలు ఆవిడకి రావాలి, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఒక పక్క ఈ ఇబ్బందులు, ఇంకో పక్క వాళ్ళ అబ్బాయి అయితే ఇప్పుడు ఒక షాపులోకి పోయి ఈ యొక్క సెల్ ఫోన్స్ అని రిపేర్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను, మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కష్టపడేది నా కోసరం కాదు, నేను కష్టపడేది మీకోసరం, 5 కోట్ల ప్రజల కోసరం. ఈరోజు నేను ఏ పని చేసినా దానివల్ల మీ అందరికీ లాభం రావాలి. ఈరోజే కాకుండా భవిష్యత్తులో మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. ఈ కుటుంబాల విషయాలు మాట్లాడిన తర్వాత ఈవిడ్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన, ఒక ఆశ ఉంటుంది, జీవితంలో ఒక ఆశయం కూడా ఉంటుంది. రెండో అమ్మాయిని అడిగాను, కృష్ణవేణిని, ఏమవుతావో అని అడిగాను. ఇంటర్మీడియట్ చేస్తున్నాను, కోచింగ్ కూడా తీసుకుంటా, డాక్టర్ అవుతానని చెప్పి ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఒక డాక్టర్ కావాలని ఒక పేద కుటుంబం కోరుకుంటుంది. ఒకవేళ ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి విధి వక్రీకరించడం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే ఆలోచించాను, వారికి ఇవ్వాల్సిన 38,000 రూపాయలు 40,000 రూపాయలు రావాలి, ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయమన్నాను. ఈ గ్రామంలో అందరికీ ఒక 25 లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి, ఈ రోజే శాంక్షన్ చేస్తున్నా. అందరి పాత బకాయిలన్నీ ఇండ్లకు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రెండోది, ఆ ఇంట్లో రాము అనే కుర్రాన్ని నేను దగ్గర ఒక 3 లక్షల రూపాయలు అవుతుంది, నర్సారావుపేటలో సెల్ ఫోన్ రిపేర్ షాప్ పెట్టుకుంటారని చెప్పి అడిగాడు. ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నాడు, ఒక దగ్గర పనిచేస్తున్నాడు, అతనే షాప్ పెట్టుకుంటామని ముందుకు వచ్చాడు. 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అందులో 2 లక్షల రూపాయలు మార్జినల్ మనీ ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి 1 లక్ష రూపాయలు మాత్రం ఆయన పేరుతో ఉంటుంది. ఇమ్మీడియట్గా ఆయన జీవితాన్ని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కృష్ణవేణిని బాగా చదివించే బాధ్యత, అవసరమైతే కోచింగ్ ఇస్తాం, MBBS కూడా చదివించే బాధ్యత తీసుకుంటాం. దానికి ఏం కావాలో చేస్తూనే నేను కూడా రికార్డు పెట్టుకొని ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్ కోచింగ్ ఇప్పించే దానికోసం, నీట్ కోసం ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఇంటి ముందర కూడా చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఇంటి మీద సోలార్ పెడితే సూర్య గారి కింద రూఫ్ టాప్ పెట్టచ్చు. ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. నేను ఈ ఊర్లో వాళ్ళందరికీ చెప్తున్నా, అందరికీ సబ్సిడీ ఇస్తాం, కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం 100% సబ్సిడీ ఇచ్చి మీ ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా 300 యూనిట్ల వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. గ్రామంలో ఉండే వాళ్ళందరూ శ్రద్ధ తీసుకుంటే మీ ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకొని మీ ఇంట్లోకి కరెంటు వాడుకొని అవసరమైతే గ్రిడ్కి ఇచ్చి మళ్ళీ మీకు అవసరమైనప్పుడు ఆ కరెంటు తిరిగి తీసుకునే పరిస్థితి వస్తుంది. వారిని చూసిన తర్వాత వారి ఇంటి మీద పెట్టాలని చెప్పి ఆలోచించాను. అదే మరి గ్రామం అంతా కూడా మీరు ముందుకు వస్తే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది,
ఏడుకొండలు. ఏడుకొండలు మీరు చూస్తే ఉల్లన్గొల ఏడుకొండలు, ఈయన రజికు కులస్తుడు. ఈయన్ని కూడా చూశాను. మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు, సురేష్ ఉన్నాడు. అతను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. ఇటీవల ఒక దీంట్లో కాలు కూడా దెబ్బతినింది. పార్టీ కోసం త్యాగం చేస్తూ ఆ కాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాడు. గొడవలు పెట్టుకున్నప్పుడు కావాలని పెట్టుకొని. అదే సమయంలో భార్య అంజలి ఉంది, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఒకైతే మోక్షిత్ ఒకడు, ఇంకొకను మోక్షజ్ఞాని, ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఏదో ఒక విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది వాళ్ళకు ఉండే అభిమానం పార్టీ పైన. అందుకే నేను చూశాను, మెయిన్ రోడ్లోనే ఇల్లుంది, వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా. ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని, కాఫీ పెట్టడం కష్టం కాదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకొని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అందుకే మీరు చూస్తే దీపం 1 కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. మీరు మర్చిపోయారు. అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు అటు ఇటు వేస్తారు, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మళ్ళా వచ్చిన తర్వాత 5 ఏళ్ళు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా అందరూ ఎన్నుకుంటారు. నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్నీ బాగా చేస్తే ఎవరన్నా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి, లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు. లేకపోతే మొదటి నుంచి కానీ 2004లో కానీ మనం గెలుస్తుంటే ఈరోజు రాష్ట్రం ఎక్కడుండేదో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను. రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించాను, మా ఆడబిడ్డలు చాలామంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెలు పోయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకే చేద్దామని చెప్పి చూశాను. చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా. ఆయనకిచ్చా, ఆయన కొడుక్కిచ్చా, అదే మరి కోడలకు గుడిచి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం. అదొక అనుభూతి. చేసిన పనికి ఒకసారి తృప్తి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా, నేను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది. అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే అది ఆలోచించాను. కష్టపడే కుటుంబం, కొడుకైతే ఎలక్ట్రీషియన్గా ఉన్నాడు, ఆయనైతే సైకిల్ షాప్ పెట్టుకొని అక్కడంతా కూడా సైకిల్ షాప్కి రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకి మెషిన్ కావాలంటే ఒక 60,000 అవుతుందంటే ఇమ్మీడియట్గా కొనిమ్మని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఇమ్మీడియట్గా మెషిన్ ఇస్తారు. అదే మాదిరిగా ఆయనకి దగ్గర ఒక ఇల్లు కూడా 2,50,000 రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరికీ చెప్పాను. అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం. ఒక 5-6 లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక 2-3 లక్షలు అయితే పార్టీనే ఇస్తాం. ఎందుకంటే ఈరోజు పార్టీని నమ్ముకొని 90 లక్షల మంది మెంబర్స్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి. అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకొని ఓట్లేసే పరిస్థితి వస్తారు. అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడ 2 కుటుంబాలను చూస్తున్నాం. షేక్ రేణుక, ఆ అమ్మాయి జీవితం దూదేకల కులం, 37 సంవత్సరాలు. భర్త హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇప్పుడే చెప్తా ఉంటే బాధేస్తుంది. నిద్రపోతూ ఉంటే ఈవిడ పిల్లలు పక్కన పడుకొని ఉంటే
నిద్రలే చూస్తే భర్త హార్ట్ అటాక్ వచ్చి రాత్రి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే జీవితం ఒక్కొక్కసారి క్షణికం, మనకు తెలియదు. బాగున్నప్పుడు పరిగెత్తాం, మొండికేస్తే ఏమవుతుందో ఉదాహరణ. కానీ ఆవిడని చూస్తే కొడుకు కూడా ఇదే మరిగా ఏదైతే ఉన్నాడో అతన్ని నేను చూస్తున్నా. కొడుకు కూడా తల్లికి అండగా ఉండాలని చెప్పి పనిచేయడానికి సిద్ధపడుతూ పనిచేస్తున్నాడు. కానీ ఇంకొక పక్క చూస్తే ఆ అమ్మాయి పట్టుదల, నేను నష్టపోయాను కానీ నా కూతుర్ని చదివించాలి, నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు, అయితే నా కూతురి భవిష్యత్తు అమెరికా కాకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడతా ఉంది. తప్పకుండా ఆ అమ్మాయి కూతుర్ని చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆవిడకి కూడా ఇంటి జాగా 1 సెంట్ ఉంది, ఇల్లు కట్టించమని చెప్పి కోరింది. ఇమ్మీడియట్గా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన శ్రీకాకుళం రాజ్యం, ఆవిడని చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు భర్త చనిపోయాడు. 3 పిల్లలు, 3 పిల్లలు కూడా ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు చేస్తే 2 చనిపోయారు. 2 సంవత్సరాల బాబు ఉండే వయసులో కూతురు అల్లుడు 2 చనిపోతే ఆ బాబుని తీసుకొచ్చి చదివిస్తూ ఉంది. వీళ్ళు కూడా మనం చూసినప్పుడు విశ్వబ్రాహ్మణ్స్ కులం. కానీ ఆవిడకి పట్టుదల, నా మనవడిని పూజారి చేయాలని ఇక్కడి నుంచి తెనాలికి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంది. అంటే ఒక్కొక్కసారి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒక ఉదాహరణ. ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకుని ఆవిడ కోరేది, నాకు కూడా ఇల్లు లేదు, ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టించమని చెప్పి కోరారు. తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నలుగురికి కూడా ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇది చూసినప్పుడు మీకు అనిపిస్తుంది, ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను. రేపు జనవరి 1, ఈరోజు డిసెంబర్ 31. ఇది మామూలుగా జనవరి 1 పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి 2వ తారీఖు ఇస్తామనుకుంటారు. నేను ఆ విధంగా ఆలోచించలా. నేను జనవరి 1వ తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా 31వ తారీఖున మళ్ళీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాం. ఒకరోజు అడ్వాన్స్గా మీ అందరికీ ఈరోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీ అందరికీ ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్నే చేసుకున్నాం. రేపే నూతన సంవత్సరం 2025. ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో. నేను చూసా, 40 సంవత్సరాలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని మీరు ఇవ్వగలిగారంటే 100కి 93% గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. ఒక స్టేజ్లో అయితే మా అరవింద్ బాబు గెలుస్తాడని భయం ఉంటే, కాదు మేమున్నామని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ఇలాంటివి చూసిన తర్వాత ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం. ఎవరైతే విర్రవీగి నన్నేమీ చేయలేరనుకుంటే, కాదు కర్రు కాల్చి వాత పెడతామని చేసి చూపించింది మీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి నేను చాలాసార్లు కూడా చాలా ఎన్నికలు చూశాను. కానీ మొన్న జరిగిన ఎన్నిక ఒక వినూత్నమైన ఎన్నిక. ఈ 6 నెలల్లో కూడా ఏ విధంగా పనిచేసామో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు జవాబుదారీ. నాకు హైకమాండ్ ఎవరు లేరు, కానీ నా హైకమాండ్ 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి. నేను ఏం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి. అదే సమయంలో
మళ్ళీ మెరుగ్గా ఏం చేయగలుగుతానో దాన్ని ఆలోచించుకొని ముందుకు పోవాలనే ఆలోచన. అందుకే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాతవన్నీ కూడా మర్చిపోదాం, కానీ అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుందాం. ఓసారి చరిత్ర మరిచిపోతే భవిష్యత్తులో కూడా ఏ విధంగా ముందు పోవాలనో ఆలోచించే విధానం ఉండదు. అందుకని దీనికోసం ఈ పని మనం ఆలోచించుకుంటూనే మళ్ళీ సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ గ్రామం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట, శాశ్వతంగా కంచుకోటగా ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట ఆడుతున్నానంటే, ఒక మంచి రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాలు బాగుపడతాయి. ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన నాయకుడు ఇంట్లో పెద్దగా ఉంటే ఆ కుటుంబాన్ని 20-30 ఏళ్లలో ఊహించని అభివృద్ధి సాధించి తీరుతారు. ఒక గ్రామానికి మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు వల్ల గ్రామం బాగుపడుతుంది. ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే, మంచి ఎమ్మెల్యే ఉంటే, ఇప్పుడు కూడా మీరు కోడెల శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అమర్హయ్ అనే పరిస్థితికి వచ్చారు, ఇంకా జ్ఞాపకం ఉంది. అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పనులు. ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా గుండెల్లో ఉంటారు, హృదయాల్లో ఉంటారు. కొంతమంది నాయకులను చూస్తే ఎప్పుడు కూడా చేదరించుకునే పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అందుకని ఈరోజు సంక్రాంతి అనేది తెలుగు జాతికి ఒక మంచి పండుగ, తెలుగు వారందరూ చేసుకునే పండుగ. మళ్ళీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది, నన్ను నడిపించే బాధ్యత మీదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు ఎలమందలో మీరు చూస్తే కేక్ కూడా కట్ చేసుకునే వాళ్ళం, కానీ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. సంతాప దినాల్లో ఉన్నాం కాబట్టి కేకులు కట్ చేయడం కూడా ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈరోజు ఆర్థిక